అమ్మమ్మ బావ ఇంకా రాలేదా? రాలేదే, వాని కోసమే చూస్తున్నా. ఎటు పోతే అదే కూరడు పాడుగాను. ఏమాయరా, ఎంతసేపు అయి నువ్వు పోయి ఎదవాలే నీకోసం చూడబట్టి ఎటు పోతాటేనా? ఏమైంది? ఏమైందేంద్రా, ఏమైంది అంటావు? పొద్దుమిక చెప్తు కదా బుజ్జిని తీసుకొని గుడి కొమ్మని. ఏంద్రా ఏమో కోపంగా చూస్తావు దాన్ని? పొద్దు పొద్దుగా నా మీద పడరు ఏందే మీరు? ఏమో బాగా ఉరితారు నన్ను. అది కాదు బిడ్డ, నాకు 2 రోజులు సంధి కలలెత్తిన వస్తలే బిడ్డ. మంచిగా చేయడా తీసుకొని గుడిపోయి రాకో బిడ్డ. నీ దయ బిడ్డ, నీ దండం పెడతారా? నువ్వు వాంచనరా ఓ బిడ్డ, నాకు పోవా బాబా పోయేద్దాం. నానమ్మ గంతగనం బతులాడబట్టే అయినా అయ్యేలా మళ్ళా మన పెళ్లి రోజు కూడా అన్ని కలిసి వస్తాయి. పోయి దేవుణ్ణి దర్శనం చేసుకొచ్చుకుందాం బాబావా. అవునా అమర్? బాగున్నాక్క, గుడికి వచ్చిరా? అవునా అమర్, ఇవాళ మా పెళ్లి రోజు మొక్కుకుందామని వచ్చిన. ఓ అవునా, పెళ్లి రోజు శుభాకాంక్షలు అక్క. ఇంతకీ సంపద గారి రాలేదా? వచ్చిండు అమర్, కానీ ఆయన గురించి నీకు తెలుసు కదా, బయటనే ఉన్నాడు. నేను ఒక్కదాన్నే వచ్చిన మొక్కుకుందామని. నువ్వు వెళ్ళి దర్శనం చేసుకో, నేను వాడిని పంపిస్తా. అరే ఏమైందిరా సంపత్, ఇక్కడ్రా కచ్చి లోపలికి కట్టి ఏమవుతుందిరా? లోపల ఏమున్నదని రమ్మంటున్నావురా? అదేంద్రా గట్లా మాట్లాడతాను, లోపల దేవుడు ఉన్నారా. దేవుడున్నాడా? ఆయనే దేవుడు అని నీకు ఎవరు చెప్పిర్రా? పోనీ ఆయన వచ్చి చెప్పిండా? నీతో మాట్లాడిండారా దేవుడు? చెప్పిన కానీ మాసాలు కానీ పని చూసుకోపోరా. సరే కానీ పెళ్లి రోజు శుభాకాంక్షలు రా. థ్యాంక్ యూ. చూడు బావా, ఇక్కడ దాకత్తివి, గుళ్ళ దాకా వస్తే అయిపో కదా ఈ ఒక్కసారి. చూడు రాజుని, నానమ్మతో ఊకెవరు నాకు ఇష్టం లేక ఇక్కడ దాకా వచ్చిన. నువ్వు కూడా ఇక్కడికి వచ్చి నాకు ఇష్టం లేదు, కానీ పెళ్లి రోజు నీ మనసు ఎందుకు బాధ పెట్టాలని ఇక్కడ దాకా వచ్చిన. ఊకొర్రేకి దాపోదాం. అమ్మమ్మ, బావకి దేవుడు అంటే ఎందుకు కోపం? గుళ్ళకి ఎంత రమ్మన్నా అస్సలు అత్తలేడు, ఎందుకు? నీ అత్త మామ నేను వాడు చిన్నగున్నప్పుడు జాతర పోయినాం. శ్రీశైలం అని జాతర పోతే గాచారం మంచిగా లేక యాక్సిడెంట్ అయ్యి మీ అత్త మామ చనిపోయింది. చిన్న చిన్న దెబ్బలతోని మేమిద్దరం బయటపడ్డాం. అప్పటి నుంచే వానికి దేవుడు అంటే సిరాకు, కోపం, మొక్కడు, గుళ్ళెకు రాడు. అది ఏందంటే చెప్పడు. ఏం చేయాలి బిడ్డ? అన్నకూర అయిందానే ఏతావా? నాకు పనికి టైం అవుతుంది, పోతా. ఇయ్యాల కూడా పనేనారా? పొల్లం తీసుకొని అట్లట్లా తిరిగి రాపోలేరురా. సరే, ఓ పాత సంచుంటే ఇయ్యి. అట్లా పోయి పాత ఇనుప సామాన్లు, పేపర్లు, జాబులు, ఇనుప సామాన్లు, రేకు డబ్బాలు, బీర్ చేసాలు అన్నీ ఏరుకొని వస్తాం. నువ్వు పోయి అమ్మకచ్చుకుందు. నువ్వేందే అన్న వేసుకురాపా పోయి. అయ్యో ఏం మాట్లావి, మంచిగా మాట్లాడరాదా? లేకపోతే ఇంటికాడ ఉంటే అక్కనే కదా. మంచిగా లేబా, ఒకటే పట్టుకొని ఉరికొస్తుంది పొల్ల. ఇదేం కూరనే అంత గట్టిగా కట్టెలు కట్టెలు ఉంది? మునక్కాయ ఫ్రై. అమ్మమ్మ ఏమంది?
ఈ వయసులో నీకు ఫ్రైలు ఎందుకే? కమ్మగా పప్పుసారి చేసుకొని తినక అల్లుగా జారుతుంది. ఫ్రైలు తిన్నావనుకో గుండెలా తట్టుకుంటే అటే వీక్తావు. నాకున్న పెద్ద దిక్కు నువ్వు ఎట్లా మళ్ళా ఫ్రైలు చేపిస్తున్నావు? నా కోసం కాదురా గాడి కొడుక, నీ కోసమే. ఈ ఆడికి పెళ్ళాయి 3 ఏళ్ళాయి. ఓ కాయ లేదాయే పిందలేదాయే. బయట తిరుక్కుంటా సప్పటి తిండి తిరుక్కుంటా రాబడివి. అందుకే మునిక్కాయ ఫ్రై చేసి పెట్టమన్నా నేనే. కాయలా? ఏం కాయలు కావండి? అప్పటికి పనికోయి రాగా రేయి పనులు జామ పనులు ఏమో ఒకటి కాయలు తీసుకొస్తుంది. చెంబందుకొని చంపితే సొట్టు పడాలే ముఖం. వాటి కొడుక పరిగాశ పడతాను ఎవరాతోని. ఇది కాదు బిడ్డ, నేను చచ్చిపోక ముందు నువ్వు ఒక్క మనవన్నో మనవరాల్లో నా చేతిలో పెడితే కానీ చూసి మురిసిపోదాం అనుకుంటుండరా. నేనున్నప్పుడు చేతిలో పెడతావో నేను చూస్తానో చూడనో ఈ పాపం కళ్ళతోని నోచుకున్నానో లేదో. నీ అవ్వ నన్నేం చేయమంటావే? అయితే తీయరాదు మెల్లగా. ఆమె నా పనులు ఆకాయలే తెంపు కట్టించడానికి. ఓ తినంగానే కొడతావు. నన్ను ఎత్తుకపోయినాడు ఇస్తావా? నన్ను గొంతు పోయి కొడుతున్నాడు ఇస్తావా? నేను చచ్చినాక నువ్వు కనవురా. నేను చచ్చినాక గంటవు కావచ్చు. అమ్మమ్మ ఇదే మాటలే. ఏడువకు అయితది మెల్లగా. మేము ఇప్పుడే ముసలిలో అవుతున్నావు చెప్పు. ఏమైందే? ఇద్దరు చిన్న పోయి కూర్చోరు. బావా అమ్మమ్మ సగం అన్నం తినలేదు. ఊకే మన గురించి ఆలోచిస్తాను. ఇప్పుడు మనకేమైంది? మంచిగానే ఉన్నాం కదా. ఏందట? ఏందే? గదే ఇంకా మనకు పిల్లలు అయితే లేరని బాధపడతాను. అరే ఊకే గదే చదివినా మీ ఇద్దరికి. దాని బాధ భరించలేక దవాఖాన కూడా పోయేస్తుంది. అంతా మంచిగానే ఉన్నా అని చెప్పే దవాఖాన మందులు కూడా ఇచ్చే వాడబడుతుంది. అవుతారు మెల్లగా. ఊకే పిల్లలు 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 అంటే ఏం చేసుడే? అంత మంచిగానే ఉంటే పిల్లలు ఎందుకు అవుతాయర్రా? ఒక్కసారి నా మాట విని దేవునికి మొక్కిరా పోన్రా. అవుతారు పిల్లలు. నీ దయరా నీ దండం పెడతారా? పో బిడ్డ ఒక్కసారి నా మాట విని. ఎప్పుడు చూడు దేవుడు దేవుడు అనుకుంటా ఏందని నస? మా అమ్మ నాన్న చంపిన దగ్గరికి నేను పోనని నీకు ఎన్నిసార్లు చెప్పాలి? అగో వెళ్ళిన పడతాయి. నిజంగా దేవుడు అంటాడు ఉంటే నన్ను అమ్మ నాన్న పిలుపుకు దూరం చేస్తాడు కాదే. నేను ఏం తప్పు చేసినా నా అమ్మ నాన్న నాకు దూరం చేసిండే. అరే అలా గాడికే ఉంది తీసుకుపోయిండు దేవుడు. నా పెళ్ళైనాక సంవత్సరానికి మీ బాబును నా కడుపుకి వేసిండు. పుట్టినాక 2 సంవత్సరాలకే మీ తాత పాము గుట్టి చచ్చిపోయిండు. అప్పటి నుండి మీ నానే అన్ని అనుకొని బతికిండ్రా. పెంచి పెద్ద చేసిన పెళ్ళి చేసిన. ఇప్పుడు ఏమైంది? వాళ్ళిద్దరు చచ్చిపోయిండ్రు. నిన్ను కానీ నా చేతిలో పెట్టి నువ్వే అన్నా అని సాదుకొని బతుకుతున్నా. అరే పిల్లలకు తలగొర్రాయి పెట్టే తల్లులను చూసిన వారా? ఆ బాధ అన్నది ఎట్లుంటుందో నాకెరక, నీకేమెరకరా? పిల్లలు తల్లిదండ్రులకు కొర్రాయి పెట్టిండ్రు కానీ నేను పిల్లలకు పెట్టుకున్నా. నేనేం చేస్తున్నారా? దేవుడాన్ని మొక్కుతలేనా? నా బాధ ఏంటో నీకేమెరకరా? నా కొడుకుకు తలగొర్రాయి నేను పట్టుకున్నా. అదే సంపత్, దేవుడు ఏం చేసినా దానికి అర్థం పరమార్థం ఉంటుందిరా. మనం గత జన్మలో చేసిన పాపపుణ్యాలే ఈ జన్మలో మనం అనుభవిస్తున్న కష్ట సుఖాలురా. ఓ వచ్చిండా యోగి. మొదలు నీ అయ్యెవరో తెలుసుకో, నీ అవ్వెవరో తెలుసుకో. అసలు నువ్వు ఎవరికి పుట్టినావో గది తెలుసుకో. నాకు నీతులు చెప్పుడు కాదురా.
పోయి నువ్వు రోజు మాకు ఆ శివయ్య అడుగుపో చెప్తారు కావచ్చు. అరే ఆ పిల్లగాడు ఏమన్నారా గంత మాట మాట్లాడుతీవి? చిన్నప్పుడు కలిసి మెలిసి ఆడుకున్నారు, తిరిగిండ్రు. ఆ శివయ్యకు అభిషేకం చేసిన పాలు తెచ్చి నీ కడుపు నింపిండు కాదురా. ఎందుకన్నావురా పిల్లగాడిని గంత మాట? ఆ పిల్లగాని మనసు ఎంత బాధపడ్డదో. అరే సంపతి, ఆ దేవుడే ఈ మాట నన్ను కూడా అనిపిస్తుండవచ్చురా. ఈ చచ్చిపోయిన అయ్యవ్వే దాని కడుపులో ఉట్టి చేతుల్లో ఆడుకుంటున్నాని ఆశపడుతుండవచ్చురా. నా మాటిని బిడ్డ, ఇవన్నీ జరిగినా కానీ నేను దేవుడికి మొక్కుతలేనారా? నీ బాంచను రా, నీకు దండం పెడతా, నీ కాళ్ళు కూడా మొక్కుతరా. ఒక్కసారి గుడిపోయినా కొడతా. వనటోనివి నిజంగా ఉంటే మా అమ్మ నాన్న నాకు మళ్ళీ తిరిగి ఇచ్చాయి. అప్పుడు నమ్ముతా నువ్వు ఉన్నావని. హర హర మహాదేవ శంభో. అక్క అక్క అమర్ గిట్లా వచ్చినావు? ఏం లేదక్క, ఆ శివయ్యకు నైవేద్యం పెట్టిన ఈ జంతాపు పనులు నీకు ఇద్దామని తెచ్చిన. సరే ఈ తమ్ముడు. అట్లా కాదక్క, ఆ ఉడిగట్టు. ఏమైంది? అరటిపళ్ళు ఇవి. అరటిపళ్ళు ఎక్కడియే? అగో అమర్ తమ్ముడు వచ్చి అరటిపళ్ళు ఇచ్చిండు. కళ ఇట్లా అన్నం అయింది. కలలా అమర్ తమ్ముడు వచ్చిండు. అక్క శివయ్యకి పెట్టిన ఈ జంట అరటి పండ్లు తీసుకొని తిను అని చెప్తే ఏమంటే చేతికి ఇయలే. ఒడి చాపు అక్క, ఒడిలేత్తా అన్నాడు. ఒడి చాపిన నా కొళ్ళే అరటి పళ్ళు వేసిండు. అంటే శివయ్య నువ్వు ఉన్నవయ్యా. పడ్డదా? ఏమోనే, ఏమైందే? ఏమైందే? ఆగు. ఏమైంది బిడ్డ? ఏమైంది? సాయిలు ఏమైనా నచ్చిందా? అది కాదే అమ్మమ్మ, ఏమో కొత్తగా వచ్చింది, కళ్ళు తిరుగుతున్నాయి, తలకాయ అంతా నొప్పుతుంది, అంత కక్కచ్చినట్టు అవుతుంది. తలకాయ తిరుగుతుందా? నా బిడ్డే, నా అమ్మనే. ఏమైంది? సంపతి, నువ్వు తండ్రి కాబోతున్నావురా. నా కళ వండింది.
అరే అమర్, సారీరా, ఏమనుకోకు. నేనేదో కోపంలో అన్నా కానీ నిన్ను అనాలని కాదురా. మా ఇంటి మొక్కను కూడా అత్తలేవు నీతో మాట్లాడదామంటే. అరే, నేను అన్న మాటలకు నీ మనసు బాధపడి ఉంటే నన్ను క్షమించురా. నా మీద కోపం పోకుంటే చెప్పు, నీ కాలు పట్టుకుంటా. అదేం లేదురా, నీ మీద నాకేం కోపం. అరే, చిన్నప్పుడే నన్ను మా అమ్మ నాన్న కానీ చెత్త కుప్ప మీద వరెత్తే ఈ శివాలయంలో పెరిగిందా. ఆకలి అయితే శివునికి అభిషేకం చేసే పాలు తాగి పెరిగిన. ఒకరోజు మీ నానమ్మ నిన్ను ఎత్తుకొని గుడికి వచ్చిందిరా. చిన్నప్పుడు మన ఇద్దరం కలిసి ఈ గుడి మెట్ల మీద ఎన్నోసార్లు ఆడుకున్నావురా. నీకు తెలుసా, చిన్నప్పుడు ఆ శివయ్యకు నీ చేతులతోని ఎన్నోసార్లు అభిషేకం చేసినవరా. అటువంటిది ఇప్పుడు ఆ శివయ్య మీద కోపం పెంచుకున్నావురా. అది ఒక్కటే బాధ అనిపించింది నాకు. అరే సంపత్, నీకన్నా మీ నాన్నమ్మ ఉందిరా, నాకు ఆ శివయ్య తప్ప ఎవరు లేరురా. నేను శివుని పూజించడానికే పుట్టినేమనిపిస్తుంది. నేను చచ్చిపోయేదాకా శివుని పేరు విన్నే ఉంటారా. అరే అమరేందర్, ఇన్ని రోజులు నీకు ఎవ్వరు లేరు కావచ్చురా. ఈ రోజు నుంచి నీకు కూడా ఒక కుటుంబం ఉంది. ఏడవకురా, పోదాం మన ఇంటికి. అరే, రజనీకి బాగా కడుపు నొత్తుందంటే దాఖలు తీసుకుపోయారట్రా. నాన్నమ్మ ఫోన్ చేసింది, అందుకే పోతానా. అరే రే ఆగురా, నువ్వు ముందు టెన్షన్ పడకు, నేను కూడా వస్తా. నానమ్మ ఎత్తాను. హలో నానమ్మ, ఏంది నిజంగానా? అబ్బా, ఎంత మంచి ముచ్చట చెప్పినా నానమ్మ. అత్తానా. అరే ఏమైందిరా? అరే, నాకు కాళ్ళ పిల్లలు పుట్టిరట్రా, ఒక పాప ఒక బాబు. అరే ఆగురా, దాగలకుదా ఆగురా. నమస్తే దేవదేవేశ, నమస్తే పరమేశ్వర, నమస్తే వృషభారూఢ నకారాయ నమో నమః. మహాదేవం మహాత్మానం మహాపాతకనాశనం. చిన్నప్పుడే మా అమ్మ నాన్నలు నాకు దూరం చేసినవని నీ మీద కోపం పెంచుకున్నా. ఇన్ని రోజులు నువ్వు లేవనుకొని భ్రమలో బతికినా. కానీ నా ఒక్క మాటతోని మా అమ్మ నాన్న నాకు తిరిగిచ్చి నువ్వు ఉన్నావని నిరూపించుకున్నావయ్యా. నేను చచ్చిపోయే వరకు నిన్ను మర్చిపోను. పరమేశ్వర, నన్ను క్షమించు. శివయ్య, నన్ను క్షమించు. అరే సంపత్, ఏడవకురా. శివుని ఆజ్ఞ లేనిదే శ్రీమైనా గుట్టది. అంతా శివయ్య లీల.